మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి తేజ రాస్తున్నారు. లక్ష్మీదేవికి రెండు పక్కల ఏనుగులు ఉండటంలో అంతరార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చాలా సున్నితమైన అంశాన్ని మీరు చాలా ఎత్తారు. కానీ దీనికి ప్రమాణం ఉంది. ప్రమాణం ఉందనే పేరుతో ప్రమాదం మాత్రం తెచ్చుకోవద్దు. మనకు కావాల్సింది ప్రమోదం గనక. ఎందుకంటే మనం పొద్దున్నే లేవగానే ఏ ఏ ధ్వనులు వినాలి అన్నది మనకి శాస్త్రము చెప్పింది. పక్షుల కూతలు వినాలి. అవక్రంద దక్షిణతో భద్రవాది శకుంతే ఋగ్వేదం చెప్పింది. పక్షి కూతలు వినాలి. లేదా ఆవు రంకెలు వినాలి. ఆవు అంబాలు వినాలి, అంబారవాలు వినాలి. లేదు కోకిల గానం వినాలి. అలాగే ఏనుగు ఘీంకారము, గుర్రము హేష వింటే మంచిది అన్నారు. మీరు ఎప్పుడైనా కొంచెం దక్షిణాది దేవాలయాలు వెళితే పొద్దున్నే సుప్రభాతం చదివిన తర్వాత కానీ అక్కడ ఏనుగుని, ఆవుని, గుర్రాన్ని నిలబెడతారు. గుర్రము హేష, అంబా అనే ఆవు ధ్వని, ఏనుగు ఘీంకారం అయిన తర్వాత తలుపులు తీస్తారు. అందుకనే లక్ష్మీదేవికి పేరేమిటి? హస్తినాద ప్రబోధిని. దానికి వ్యాఖ్యానం చేస్తూ పెద్దలు అంటారు, అమ్మవారి ఆగమనాన్ని సూచించడం కోసం ముందు ఏనుగులు వస్తాయిట. అంతేకాదు ఆండాళ్ అంటారే చూడికొడుతున్నాచ్చారు, ఆవిడ కలగందిట, చెలి 1000 ఏనుగుల సంబరంతో రంగనాథుడు వచ్చి నా చేయి పట్టుకున్నాడే అంటూ ఒక 12 పాశురాలు వారణం ఆయిరం అంటారు. అంటే భగవంతుడు వస్తున్నాడని చెప్పడానికి, అమ్మవారు వస్తున్నారని చెప్పడానికి గుర్తుగా ఏనుగుల ఘీంకారవాలు. ఇందుకని చెప్పి అమ్మవారికి 4 ఏనుగులు 8 ఏనుగులు నిలబడతాయని మంకర సంహిత, సౌర సంహిత చెప్పి, అది చాలా పెద్ద కథ. ఈ 2 ఏనుగులు కాదు, 2 దేవతలు, మోహము మదము అనే దేవతలు. వీళ్ళిద్దరూ అమ్మవారికి లొంగిపోయారు. అమ్మవారికి వచ్చి ఏనుగుల రూపంలో అభిషేకం చేస్తున్నారు. 2 బంగారు పాత్రలు ఉన్నాయి. దాంట్లో ఆశ, ప్రీతి అనే బంగారు పాత్రలు. అదేమో మోహము మదము, ఆశ ప్రీతి. మరి దీంట్లో నీళ్ళేమిటి అంటే తుష్టి అన్న నీటితోటి అమ్మవారికి అభిషేకం చేస్తాయని చెప్పి మనకి సౌర సంహిత ఇలాంటి సంహితలు చెప్పాయి. అంటే అర్థం ఏమిటి? అమ్మవారిని ఆధారం చేస్తే మనకు వచ్చే సంపద వల్ల మనకి మోహము ఉండకూడదు, మదం ఉండకూడదు, ఆశ ప్రీతి ఉండొచ్చును. ఆశ ఉండొచ్చు, తప్పులేదు. దానికి ప్రీతి తోడవ్వాలి, అంటే 10 మందికి ఉపయోగించాలి అన్న భావన ఉండాలి. అప్పుడు మనకు కలిగేదేమిటి? తుష్టి. తుష్టి కలిగిందంటే ఆర్ద్రత కలుగుతుంది. ఇంత చెప్పడానికి ఆగమ శాస్త్రంలో ఏర్పాటు చేసింది. వెంటనే మా అమ్మాయి అడగచ్చును, ఏమని చెప్పి, మరి ఏనుగులు పెట్టకపోతే ఎలాగండి? ఏమీ లేదమ్మా, 2 పక్కల మళ్ళీ 2 పసుపు గౌరమ్మలను పెట్టండి. మనకి పసుపుతో ఎన్ని రకాల పద్ధతులు చెప్పారో హాయిగాను. అంచేత ఏనుగులుగా భావించండి, ఫలితాన్ని అనుభవించండి. లేదా సురభి ఆవు బొమ్మగా అనండి, లేదా కల్పతరువు పెట్టండి. ఉన్నాయి మనకి క్షీరసాగరంలో వచ్చిన రకరకాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా ఇది మనకి క్షీరసాగరంలో వచ్చిన అమ్మవారిని అభిషేకించే ఏనుగులని చెప్పి ఆ వర్ణన కూడా ఉంది. ఇది అంతరార్థము. అంటే సంపాదించేటప్పుడు మదముతో మోహముతో సంపాదించాలి, ఆశతో ప్రీతితో అందరికి ఇవ్వాలి, అప్పుడు దృష్టి కలుగుతుంది. ఇది చెప్పడం అన్నమాట దానికి అంతరార్థము. అందుకని అమ్మవారిని గజలక్ష్మి అని అంటారు ఆ రూపాన్ని. ఇది అంతరార్థం.